ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పర్లేదే, ఏర్పాట్లన్నీ బానే చేస్తా ఉండారు. ఇంతకీ నా చెల్లి కృష్ణవేణి, నా కూతురు పద్దు యాడా? లోపలున్నారు అఖిల. ఇంకెందుకు మరి ఆలస్యం? ఓసారి పిలువదినా. కృష్ణవేణి, అమ్మ పద్దు. వచ్చేసినారా? ఇదిగో సుమిత్ర, ఈ పసుపు దంచే కార్యక్రమం పెట్టినావేంది? ఈ పెండ్లింక అయ్యేది కాదు, పోయేది కాదు. కాని జరగని పెండ్లికి ఈ పసుపు దంచుడెందుకు? నువ్వాపింకా. శుభమా అంటూ కార్యక్రమం మొదలు పెడుతుంటే ఎందుకిలా వచ్చి అశుభం పలుకుతున్నావు అఖిల? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇందాకే కదా చెప్పుండాను, నేనేడకొచ్చినాది నువ్వు నా ఇంటికొచ్చి బొట్టు పెట్టి పిలిచినందుకు కాదు, నీ కొడుకు నా కళ్ళల్లో కారం కొట్టిపోయినందుకు. వెంకీ నీ కళ్ళల్లో కారం కొట్టడు వింటక్క? చెప్తానే సెల్లెలా, అది చెప్పేదానికేగా ఈడకొచ్చుండాది. కానీ చెప్పిన తర్వాత నీ బతుకేందో, నీ బిడ్డ బతుకేందో ఇంకా దేవుడికే తెలియాలా. అక్కని, ఈ అఖిలాండేశ్వర్ని కాదనుకుని ఈ శారదని నమ్మొచ్చుండవు కదా. అందుకు నీకు నీ కూతురికి తగిన శాస్తే జరుగుండాదిలే. తట్టుకో తట్టుకో. అఖిలాండేశ్వరి, శారద నీ కూతుర్ని కాదని నీ చెల్లెలి కూతుర్ని చేసుకుంటున్నందుకు నీకు కోపం ఉండొచ్చు, కానీ ఇలా వచ్చి ద్వేషం చూపించకూడదు. ఓయబ్బో, నాకు నీతులు చెప్పేదానికి బానే ముందుకొచ్చుండావే. నేనొచ్చుండాది ఈ శారద నా కూతుర్ని కోడలుగా చేసుకోలేదన్న కోపంతో కాదు, నా కూతుర్ని ఈ శారద కొడుకు నాకు తెలియకుండా లేవదీసుకుపోయాడన్న బాధతో. కలగాని కన్నా వాకిల, నా కొడుకు ఎప్పటికీ అలాంటి పని చేయడు. ప్రతి తల్లి తన కొడుకు గురించి ఏం చెప్పినా నా కొడుకు అట్టంటోడు కాదు, అట్టా చేయుడు అని ఇట్టానే చెప్పిద్ది. కానీ నేను కలగనలేదు. నేను చెప్పేటిది కథ కూడా కాదు, పచ్చి నిజమే చెప్తా ఉండా. నీ కొడుకు నా కూతుర్ని ఎత్తుకుపోయినాడు. లేదు, నువ్వు చెప్పేది నిజం కాదు. ఇప్పుడే నిరూపిస్తాను. ఎట్టా నిరూపిస్తావు? సర్లే, ఓ పని చేద్దాం. ఓసే పద్దు, మీ బావకోసారి ఫోన్ చెయ్యి. ఏమైనాది? బావ ఫోన్ బిజీ అని వస్తుంది. అట్టానే వస్తాది మరి. ఎందుకంటే వాడు నా కూతుర్ని తీసుకెళ్లే పనిలో బిజీగా ఉండుంటాడు కదా. ఏంటి సార్దవుతున్నా ఇదంతా? నిజంగానే నీ కొడుకు ఇట్టా చేసుంటాడంటావా? పొయ్యి పొయ్యి ఈ శారదనే అడుగుతా ఉండావా? కొడుకిట్టా చేయడానికి కారణమే ఈవిడ కదా. ఈ అఖిలాండేశ్వరి అంతస్తు గురించి ఆలోచించకుండా, స్థాయి చూడకుండా గతాన్నంతా పక్కన పెట్టి పండ్లు పూలు పట్టుకుని ఇదే గడప తొక్కి ఆ రోజున ఇదే చోట నా కూతురు నీ కొడుకు ఇద్దరు ఇష్టపడతా ఉండారు, పెండ్లి చేద్దాం వదినా అంటే ఈవిడికి అర్థమే కాల. మరుసటి రోజు తాంబూలాలు పట్టుకొనొచ్చి నా కూతుర్ని కాదని, ఇదిగో దీన్ని కోడలుగా చేసుకుంటానని ఓ బిల్డప్పులు కొట్టింది. మరిప్పుడేమైనాది? అదే బెడ్స్ కొట్టుండాది. నా కొడుకు మనసు నాకు బాగా తెలుసు. అందుకే పద్దుని కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను. వాడికి నీ కూతురంటే ఇష్టం లేదు, పద్దు అంటేనే ఇష్టం. అయ్యో రామ,
ఏడనే అర్థమవుతుండది. నీకో నీ కొడుకు మనసు మట్టి మశానం ఏమీ తెలీదు. ఏమే పద్దు, ఆ వెంకిగాడు ఏనాడైనా పద్దు పద్దు నువ్వంటే నాకు సచ్చేంత ఇష్టమని చెప్పినాడా? ఏనాడైనా చెప్పలేదు. పోనీ ఏనాడైనా పద్దు మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తుండానని చెప్పినాడా? ఇదిగో అది చెప్పలేదు. ఆడికి దీని మీద ఏ ఇష్టము లేదు, పాడు లేదు. ఈ తల్లి చూస్తే కొడుకు మనసులో ఈ మొద్దే ఉండదనుకుని ముచ్చటపడి కోడల్ని చేసుకుందా అనుకుండాది. చెప్తేనే ప్రేమున్నట్ట. ఒకవేళ ఇష్టం లేకపోతే శారద పద్దుని కోడలుగా చేసుకుంటానన్నప్పుడే వెంకి కాదని చెప్పేవాడు కదా. అట్టా కాదు అనే ఈ తల్లికి చెప్పే ధైర్యం లేకనే పెండ్లి పనులు పెట్టుకున్న ఈ రోజే ఆడు నా బిడ్డని తీసుకుపోయే పని పెట్టుకున్నాడు. అసలేం జరుగుండాదో తెలుసా? పద్దుని పెళ్లి చేసుకోవడం బావకి ఇష్టం లేదంట. అందుకే మా ప్లాన్ ప్రకారమే మేమిద్దరం చెక్కేస్తున్నాం. విద్యా, రై సార్, నా చెల్లి ఎక్కడ రా? విద్యా 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 రే రే ఈ అమ్మాయి ఎలా వచ్చిందిరా? నా చెల్లెలు ఎక్కడరా? మాకు మీ చెల్లెలు ఎవరో తెలియదు సార్. మీరు ఈ అమ్మాయి కోసమే వెంటబడుతున్నారేమో అని భయంతో వచ్చేసాం. రే రే మీరు నా చెల్లిని బలవంతంగా బస్ స్టాప్ లోంచి ఈ కారు ఎక్కించి తీసుకెళ్లడం నేను నా కళ్ళారా చూశాను రా. రే డ్రామాలు ఆడకు. నా చెల్లి ఎక్కడుందో చెప్పు, లేకపోతే ఇక్కడ చంపి పారేస్తాను. సార్ 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 గుర్తుకొచ్చింది సార్. ఆ బస్ స్టాప్లో అమ్మాయి ఈ అమ్మాయి అనుకొని లాగేశాం సార్. కానీ తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదని. అందుకే ఈ అమ్మాయి దొరికాక ఆ అమ్మాయిని అక్కడే వదిలేసాం సార్. అమ్మ తోడు సార్. బావా చూడ్డానికి రౌడీలా ఉన్నా ఎదవలకి సెంటిమెంట్ ఎక్కువే బావా. అమ్మ తోడు అని నిజాయితీగా చెప్తున్నారు. పద బాబా వెళ్దాం. రేయ్, నువ్వు ఆగు. స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. సార్ చెల్లిగారిని పట్టుకొచ్చేటప్పుడు ఫోన్ ఎక్కడైనా పడి పగిలిపోయి ఉంటుంది సార్. ఇంటికి ఫోన్ చేయి బావా. వీళ్ళు చెప్పేది నిజమే అయితే మీ చెల్లి ఈ పాటికి ఇంటికి వెళ్ళుంటుంది కదా.